నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు గురు పౌర్ణమి మహోత్సవ శుభాకాంక్షలు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు జ్ఞానాన్ని ప్రసాదించేవారు. గురువును సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర సమానంగా గౌరవించి పూజించడం మన సంప్రదాయంలో భాగం. ఈనాటి కార్యక్రమాన్ని మనందరి చేత కూడా నిర్వహింపచేసేందుకు ఇక్కడికి విచ్చేశారు సద్గురు తత్వ ప్రచారకులు డాక్టర్ సాయి శ్రీనివాస్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గురు పౌర్ణమి మహోత్సవాన్ని పురస్కరించుకొని భక్తి టీవీ సభక్తిగా సమర్పిస్తున్నటువంటి గురు పూజోత్సవాన్ని ప్రారంభించవలసిందిగా అర్చక వరేణ్యుని కోరుతున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఆగమార్థం దేవానాం గమనార్థం రాక్షసాం పురుగంటారవంతత్ర దేవతాః క్వానలాంఛనం. ఓం అయం ముహూర్తః సుముహూర్తోస్తు. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓముద్దేప్యస్వజాతవేదో భద్రనిర్గం మమ పశోగుహ్యమహ్యమావహ జీవనం చ దిశో దిశః సాధ్యం త్రివర్చ సంయుక్తం మన్యనాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యం తిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకాఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. ఓం ఆచమ్యా. ఓం కేశవాయ స్వాహా. ఓం నారాయణాయ స్వాహా. ఓం మాధవాయ స్వాహా. ఓం హస్తం ప్రక్షాళ్య. ఓం ఆచమ్య. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః. ఓం భువః. ఓం శువః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం తశ్చ పితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూద్భువస్సువరో మమోపాక్త యజమాస్యుపాక్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రభవాది 6 సంవత్సరాణం మధ్యే శ్రీ క్రోధీనామ సంవత్సరే దక్షిణాయనే గ్రీష్మఋతౌ ఆషాఢమాసే శుక్లపక్షే పౌర్ణమ్యాయాం తిథౌ వాసరః వాసరస్తు భానువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభాతిథౌ అస్యతో దేవదేవస్య చతుర్దశభువనాధీశ్వరస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం లోకరక్షణార్థం గ్రామ సంరక్షణార్థం అస్మిన్ గ్రామే స్థితానాం సర్వేషాం భక్తజనానాం చ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థసిద్ధ్యర్థం సకల భక్తజనేషు సంపూర్ణ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ త్రిమూర్తాత్మక స్వరూప దత్తాత్రేయ సహిత శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ దేవతార్చనం చ కరిష్యే.
इति सुवर्णरत्नखचित हेमसिंहासनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि श्री समर्थ सद्गुरु साईनाथाय नमः हस्तेषु अर्घ्यं समर्पयामि श्री समर्थ सद्गुरु साईनाथ देवताभ्यो नमः मुखे शुद्ध आचमनीयं समर्पयामि उपचारिक स्नानम् ओम आपोहिष्टामयो भवस्तान ऊर्जे दधातना महेरणाय चक्षसे यो वश्यपत मोरसः तस्य भाजयते हनः उसतेरव मातरः तस्मा अरंगमामवो यस्य क्षयाय जन्वथ आपो जनयधाचनः इति शुद्धोदक स्नानं समर्पयामि ओम अभिवस्त्रा सुवसनान्यऋषाभिधेनो सुदुगाः पूयमानः अभिचन्द्राभर्तवेनो हिरण्याभ्यस्वान् रजनो देवसोम वस्त्रार्धमिति अक्षतान् समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत्सहजं पुरस्तात् आयुष्यमग्रियं प्रतिमुञ्च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः श्री समर्थ सद्गुरु साईनाथ देवताभ्यो नमः इत्युपवीतं समर्पयामि गन्धद्वारान्दुरादर्शां नित्यपुष्टाङ्गरीषिणी ईश्वरीगुं सर्वभूतानां तामिहोपक्वये श्रियं श्री समर्थ सद्गुरु साईनाथ देवताभ्यो नमः इति श्रीगन्धं समर्पयामि गन्धस्योपरि अलङ्करणार्थमिति अक्षतान् समर्पयामि पुष्पैः पूजयामि अक्षतैः पूजयामि ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविन्दाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम संकर्षणाय नमः ओम वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम अधोक्षजाय नमः ओम नारसिंहाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः ओम उपेन्द्राय नमः ओम हरये नमः ओम श्रीकृष्णाय नमः ओम श्रीकृष्ण परब्रह्मणे नमो नमः ओम भवाय देवाय नमः ओम सर्वाय देवाय नमः ओम ईशानाय देवाय नमः ओम पशुपतेर्देवाय नमः ओम उग्राय देवाय नमः ओम रुद्राय देवाय नमः ओम भीमाय देवाय नमः ओम महतो देवाय नमः ओम भवस्य देवस्य पत्न्यै नमो नमः ओम सर्वस्य देवस्य पत्न्यै नमो नमः ओम ईशानस्य देवस्य पत्न्यै नमो नमः ओम पशुपतेर्देवस्य पत्न्यै नमो नमः ओम उग्रस्य देवस्य पत्न्यै नमो नमः ओम रुद्रस्य देवस्य पत्न्यै नमो नमः ओम भीमस्य देवस्य पत्न्यै नमो नमः ओम महतो देवस्य पत्न्यै नमो नमः ओम श्री समर्थ सद्गुरु साईनाथ देवताभ्यो नमः ओम नानाविध परिमल पत्र पुष्प अक्षतान् समर्पयामि धूपम् ओम वनस्पतिर्भार्दिभ्यः नानागन्धैः संयुतम् आघ्रैः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् श्री समर्थ सद्गुरु साईनाथाय नमः इति धूपमाघ्रापयामि साद्यं त्रिवर्त्य संयुक्तं वह्निना योजितं प्रियं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यं तिमिरापः भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहि मान्नरकात् घोरादिव्यज्योतिर्नमोऽस्तु ते प्रत्यक्ष दीपं दर्शयामि नैवेद्यम् ओम भूर्भुवः शुवः ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सत्यं त्वर्तेन प्रशिञ्चामि अमृतमस्तु अमृतोपस्थरणमसि स्वाहा ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा मध्ये मध्ये पाणियं समर्पयामि अमृतापिधानमसि उत्तरापोषणं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि मुखे शुद्धाचमनीयं समर्पयामि ताम्बूलं फुगेफलैर्कर्पूरैर्नागवल्लीदलैर्युतं मुक्ताचूर्णसमायुक्तं ताम्बूलं प्रतिगृह्यतां श्री समर्थ सद्गुरु साईनाथ देवताभ्यो नमः ताम्बूलं समर्पयामि ताम्बूलश्रवणानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि ओम हिरण्यपात्रं पूर्णं दधाते मदव्योसानीते एकदा ब्रह्मणः उपहरते एकदैव यजमानायुस्तेजो दधाते
సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ట్యగుం రాజ్యమహారాజ్యమాధిపత్యం ధన్యవాత్రం భదో పూర్ణం దధాతి కర్పూరానందమంగళ నీరాజనం దర్శయామి నమస్కరోమి. జయ బోలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. ఓం రాజాధిరాజాయ ప్రసఖ్య సాహినే నమో వయం వై శ్రవణాయ గున్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. అవధూతాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే షిరిడీవాసాయ ధీమహి తన్నో సద్గుర ప్రచోదయాత్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ఇది పాదారవిందయో వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి. జయ బోలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. గురు పౌర్ణమి మహోత్సవంలో భాగంగా అసలు గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి, గురుతత్వం సకల మానవాళికి ఏం బోధిస్తుంది, ఇలాంటి అనేక విశేషాలను మా భక్తి టీవీ ప్రేక్షకులకు వివరించవలసిందిగా డాక్టర్ సాయి శ్రీనివాస్ గారిని కోరుతున్నాం. ఓం మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు ఎంతో పర్వదినం. గురుబంధువులందరూ కూడా నిరీక్షించేటువంటి ఒక శుభదినం. గురుభక్తులందరూ కూడా ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ గురువుల్ని పూజించుకునేటువంటి శుభదినం. ప్రత్యేకంగా ఈరోజు మనం ఎంతో అదృష్టవంతులు అనే చెప్పాలి. భక్తి టీవీ వారు ప్రత్యేకంగా దత్తసాయి బృందావనాన్ని ఏర్పాటు చేసి మనందరికీ కూడా కన్నుల పండుగగా ఈ గురు పౌర్ణమి మహోత్సవాన్ని ఏర్పాటు చేసి గురువులందరూ కూడా ఒకే చోట కొలువు తీరేలాగా చక్కటి వీణుల విందుని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించి అందరూ కూడా గురువు అనుగ్రహ వీక్షణాన్ని ఇక్కడి నుండి పొందాలని కోరుతున్నాను. ఎందుకంటే గురువు అనుగ్రహం అంత సులభంగా దొరికేది కాదు. ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల ఒక సద్గురువు యొక్క సమాగమము కలుగుతుంది. మన జీవితంలోకి గురువు వచ్చిన తర్వాత మన జీవితం గురువు రాకముందు మన జీవితం. వీక్షిస్తున్నటువంటి 50 మంది కూడా నేను చెప్పే మాటల్లో నిజాన్ని మీకు అన్వయించుకోవడానికి ప్రయత్నం చేయండి. గురువు పరిచయం కాకముందు ఎలా ఉన్నారు, గురువు పరిచయం తర్వాత ఎలా ఉన్నారు. గురువు పరిచయం అయిన తర్వాత గురు సేవ చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ గురు పౌర్ణమి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అన్ని రోజులు సేవ చేసుకోవటం ఒక ఎత్తు, ఈ గురు పౌర్ణమి రోజు సేవ చేసుకోవటం ఒక ఎత్తు. అందరు దేవుళ్ళకి పండగలు ఉన్నాయి కదా, అలాగే మన గురువుకి మన హృదయపూర్వకంగా ఈ మనసు అనే పుష్పాన్ని అర్పించి వారి పాదాలకి మన జీవితాన్ని సమర్పించటమే ఈ గురు పౌర్ణమిలో ఉన్నటువంటి విశిష్టత. ఇక పౌర్ణమి అంటున్నారు, గురువు అంటున్నారు, ఈ గురు పౌర్ణమి రోజు గురువుని సేవించుకోవాలంటున్నారు. అసలు ఎందుకు మన సనాతన ధర్మంలో ఈ గురు పౌర్ణమి రోజు గురువుని ఆరాధించుకోవడం ఆనవాయితీగా వచ్చింది? మన యొక్క సనాతన ధర్మంలో మనం గురువుకి పెద్దపీట వేస్తున్నాం. తల్లి, తండ్రి, గురువు, దైవము అంటే తల్లి తండ్రి తర్వాత గురువుకి ప్రాధాన్యతను ఇస్తున్నాం. ఎందుకని? గురువే ఈ జగత్తు మొత్తము కూడా తెలిసేలా చేసేవాడు. అందుకనే మనకి దత్తాత్రేయుల వారిని జగద్గురువు అంటారు. మన యొక్క పురాణాలను మనం పరిశీలించినట్లయితే
కలియుగం ప్రారంభం కాకముందు ఉన్నటువంటి యుగాలు ద్వాపరయుగం కానీ త్రేతాయుగం కానీ కృతయుగం కానీ తీసుకున్నట్లయితే మొదటి యుగంలో వచ్చినటువంటి అవతారము దత్తాత్రేయుల వారిది. తర్వాత కలియుగంలో వారు వివిధ రూపాల్లో ఇక్కడ ఆసీనులై ఉన్నట్లుగా శ్రీపాద శ్రీవల్లభులు, శ్రీనరసింహ సరస్వతి, అక్కల్కోట మహారాజు, మాణిక్య ప్రభు, ఇలా వీరు మనకి దత్త పంచకంగా చెప్తారు బాబావారితో కలిపి. కలియుగంలో వచ్చినటువంటి మొదటి అవతారము శ్రీపాద శ్రీవల్లభుడు 1320 నుండి 1351 సంవత్సరం వరకు వారు 32 సంవత్సరాలు మరి మనకి శ్రీపాద శ్రీవల్లభుని రూపంలో వచ్చి ఈ కలి ప్రభావం చేత ధర్మభ్రష్టులవుతున్నటువంటి మానవులని ధర్మ మార్గంలో మరలా పునరుద్ధరింపజేయాలనేటువంటి ఉద్దేశంతో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి మాట ప్రకారం మరలా ధర్మ సంస్థాపన కోసమే గురువు అవతరించవలసి వచ్చింది. మరి ఈ గురువులందరి గురించి పురాణాలన్నిటి గురించి మనకు ఎలా తెలిసింది? వ్యాసుని ద్వారా తెలిసింది. వ్యాసుడెవరు? విష్ణు రూపం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి గురువు ఎవరు? త్రిమూర్తి ఆత్మక స్వరూపం అని చెప్తాము. ఆనాడు అత్రి అనసూయలకు జన్మించినటువంటి ఈ దత్తాత్రేయుని యొక్క అవతారంగా మనం భావిస్తూ ఉన్నాం. మనం ఏదైనా నమ్మాలంటే ఒక శాస్త్ర ప్రమాణం కావాలి. మనం ఈ రోజుల్లో అయ్యా ఈయన గురువు అని చెప్తే నమ్మేటువంటి పరిస్థితిలో ఎవరు లేరు. కానీ ఇక్కడ మన ఎదురుగా ఉన్నటువంటి దత్తాత్రేయుల వారు త్రిమూర్త్యాత్మక స్వరూపం అని మనం తెలుసుకున్నాం. త్రిమూర్తులు ముగ్గురు కూడా వచ్చి అనసూయామాత దగ్గరికి వచ్చి ఆమెను అనుగ్రహిస్తే ఆ త్రిమూర్తులే మరలా దత్తాత్రేయుని రూపంగా వచ్చారు అని మనం పురాణాల్లో చదువుకున్నాం. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు మనకి? వ్యాస భగవానుల వారు చెప్పారు. ఆ వ్యాసుడు రచించినటువంటి ఈ పురాణాల ప్రకారం మనం ఈ యొక్క ఇతిహాసాలలో ఉన్నటువంటి ఇతివృత్తాన్నంతా మనం తెలుసుకొని జ్ఞానాన్ని పొందడానికి మూలమయ్యాడు. కాబట్టి ఆ వ్యాస భగవానుడు జన్మించినటువంటి ఈ తిథిని అంటే మనకి ఒక దారి చూపించినటువంటి వాడు. మనకు అంతకుముందు దత్తాత్రేయుడు పరిచయం లేదు. అసలు దత్తాత్రేయుడు గురించి చెప్పినటువంటి వాడు వ్యాసుడు కదా. ఈ పురాణాలన్నీ కూడా వారి ద్వారా కదా మనం తెలుసుకుంది. అందుకని ప్రథమ స్థానంగా మనకి జ్ఞానాన్ని చూపించాడు. కాబట్టి ఆ వ్యాస భగవానుణ్ణి గౌరవిస్తూ, అంటే ఇక్కడ ఒక గురువుని గౌరవించాలి, గురువు ద్వారానే మనం జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాము అని ఆ గురువుని పూజించుకోవడానికి మానవులకి ఒక అవకాశం కల్పిస్తూ వ్యాస భగవానుణ్ణి అక్కడ మూర్తిగా చూపించారు. కేవలం వ్యాసుణ్ణే పూజించాలా అంటే అదేమి లేదు. మన గురువులందరినీ కూడా మన ఇష్ట గురువులు చాలామంది ఉంటారు, మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు, లేదా గురు పరంపరలో గురు ఉపదేశం తీసుకున్నటువంటి వాళ్ళు ఆయా సాంప్రదాయాల ప్రకారం ఎవరైతే వాళ్ళు వంశపారంపర్యంగా గురువుని ఆరాధిస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళు కానీ, ఎవరి ద్వారా ప్రేరణ చెంది గురువును ఆశ్రయించినటువంటి వాళ్ళు కానీ నిజమైనటువంటి గురు మార్గంలో నడవటం కోసం, గురు మార్గాన్ని మన జీవితాంతము కూడా అనుసరించటం కోసం ప్రతి మానవుడు కూడా గురువు దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రమే అతను ఉద్ధరించబడతాడు. అంటే ఈ మానవ జన్మ సార్థకత చేసుకోవాలి అంటే గురువు తప్ప వేరే మార్గము లేదు. గు అంటే అజ్ఞానము, రు అంటే వెలుగు. అంటే అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగించేవాడు గురువు. ఇక్కడ జ్యోతులు వెలిగున్నాయి, ఇన్ని జ్యోతులు వెలిగున్నాయి. అందుకనే మనం దీపారాధన చేస్తూ జ్యోతిని పరబ్రహ్మస్వరూపంగా చూస్తాం. ఆ దీపం అనేటువంటి జ్ఞానము మనల్ని ఉద్ధరింపచేస్తుంది. అందుకోసం దీపం వెలిగించాలి. దీపం ఏదో నూనె పోసో లేకపోతే ఆవు నెయ్యి పోసో లేకపోతే ఇంకోటి పోసో వెలిగించటం కాదు. ఆ దీపంలో వచ్చినటువంటి వెలుగులాగా మనల్ని మనలో ఆత్మజ్యోతి అనేటువంటిది గురుముఖాన వెలిగించుకోవాలి. అందుకని ఆ వెలుగుకు చిహ్నంగా ఇక్కడ పౌర్ణమి రోజు గురువు యొక్క ఆరాధన పెట్టడం జరిగింది. ఈ గురు పౌర్ణమి శుభవేళ కేవలం వెన్నెలలో ఆనందించటం కాదు, ఆ గురుచంద్రునిలో ఉండేటువంటి వెలుగును ఆస్వాదిద్దాం. ఆ గురుచంద్రుని ద్వారా
మనం పొందేటువంటి జ్ఞానం అనేటువంటి మార్గంలో జీవించి ఆ గురుచంద్రుని యొక్క సేవకుల్లాగా మనం జీవిద్దాం. మన యొక్క తోటి వారితో, మన యొక్క కుటుంబ సభ్యులతో ఎవరైతే మనతో సహజీవనం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా గురుబిడ్డలుగా భావించి వసుదైక కుటుంబంలాగా గురువు అందరినీ ఎలా ప్రేమిస్తున్నాడో, ఎలా బిడ్డలనుకుంటున్నాడో, గురువే తల్లై, గురువే తండ్రి, గురువే దైవమై, గురువు అన్నీ తానై జగద్గురువయ్యాడో, ఈ జగత్తు మొత్తంలో గురువు తప్ప ఇంకా ఏమీ లేదు. మీరు నేర్చుకుంటే ప్రతి జీవి మీకు పాఠం నేర్పుతుంది. గురు చరిత్రలో ఆయన తాబేలు నా గురువు అన్నాడు, నీళ్లు ఆయన గురువు అన్నాడు, కొంగ నా గురువు అన్నాడు, ప్రతిదీ ఆయన గురువు అన్నాడు. మరి ఆయనకే గురువులు ఉన్నారంటే దాని అర్థం ఏమిటి? మనం కూడా నేర్చుకుంటూనే ఉండాలి, జీవితం అంతా నేర్చుకుంటూనే ఉండాలి. ఈ జగత్తులో ప్రతిదీ నేర్పుతూనే ఉంటుంది. మనల్ని మనం ఎప్పుడైతే ఉద్ధరించుకోవాలని మనం అనుకుంటామో మనము ఖచ్చితంగా గురు మార్గంలోకి రావాలి. అలా గురువు యొక్క అడుగుజాడల్లో మనం జీవించాలని చెప్పి గురుపాదుకలను చూపించి, గురుపాదుకలను గుర్తుగా చూపించి మనము గురి మీద పెడితే, అంటే మన గురి ఎక్కడుంది? గురువు మీద ఉంది. ఆ గురి అంటే విశ్వాసము. మనము గురువు మీద కనుక విశ్వాసం పెట్టి ఆయన పాదాలను ఆశ్రయించి ఆయన చూపించినటువంటి మార్గంలో మనం జీవించినట్లయితే అవుతుంది మన జన్మ సార్థకత, అవుతుంది మన జన్మ చరితార్థము. కనుక 50 మంది భక్తులు కూడా గురునామం చేయండి, గురు చరిత్రను పారాయణ చేయండి, గురు సేవ చేయండి, గురు క్షేత్రాలను దర్శించండి. మీరు ప్రతి వారిలో కూడా గురువుని మీరు చూసుకోగలిగితే మీ గురువు ప్రతి చోట కనపడతాడు. అందుకనే ముందుగా మన హృదయంలో గురువు అనేటువంటి జ్ఞానజ్యోతిని వెలిగించుకొని ఆ వెలుగే గురు పౌర్ణమి కావాలి మన జీవితంలో. గురు పౌర్ణమి మహోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ వారిని తమ భజనామృతంతో గానామృతంతో అభిషేకించేందుకు మన ముందున్నారు శ్రీ సాయి శ్రీనివాస్ గారి బృందం. వారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. Oh
भजरे गुरुचरणं दुस्तर भवसागर तरणं गुरु महाराज गुरु जय जय साईनाथ सद्गुरु जय जय गुरु महाराज गुरु जय जय साईनाथ सद्गुरु जय जय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिव ओंकारं भव ओंकारं भव ओंकारं भव ओम नमो बाबा ओंकारं भव ओंकारं भव ओंकारं भव ओम नमो बाबा मानस भजरे गुरुचरणं दुस्तर भवसागर तरणं పశూనాం నరజన్మ దుర్లభం. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ లభించటం ఉత్తమోత్తమైనది. ఈ మానవ శరీరాన్ని పురము అంటారు. ఇక్కడ స్త్రీ పురుష లింగభేదం లేకుండా శరీరం ధరించి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఉత్తములు కావాలనేదే గురు సాంప్రదాయం యొక్క ఉద్దేశం. అందుకనే ఆధ్యాత్మికంగా చెప్పేటప్పుడు పురుషోత్తముడు అని చెప్తారు. చిలకలూరుపేట పట్టణం దగ్గర పురుషోత్తమ పట్టణం అనేటువంటి ఒక గ్రామంలో ఈ దత్తుడు వచ్చిన తరువాత 153 అడుగుల స్తూపాన్ని నిర్మించి షోడశ అవతారాలుగా స్వామి 16 రూపాల్లో వెలసి నవనాదులతో కలిపి ప్రతిరోజు కూడా దత్తునితో పాటుగా సాయిని ఆరాధిస్తున్నటువంటి అద్భుత క్షేత్రం ఆ యొక్క దత్తసాయి మందిరం. అలాంటి మందిరంలో ప్రతినిత్యము కూడా ఈ గురువులు పూజలు అందుకుంటూ అభిషేకాన్ని అందుకుంటూ అద్భుతంగా ఈ గురుతత్వాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈనాడు ఆ గురువు సన్నిధిలో మనందరము కూడా మన పూజగా ఆ గురువులకి స్వరాభిషేకం చేద్దాం. ब्रह्मतेजं साईराम सृष्टिमूलं साईराम ब्रह्मतेजं साईराम सृष्टिमूलं साईराम ब्रह्मतेजं साईराम सृष्टिमूलं साईराम ब्रह्मतेजं साईराम सृष्टिमूलं साईराम ज्ञानतेजं साईराम राजयोगं साईराम ज्ञानतेजं साईराम राजयोगं साईराम ज्ञानतेजं साईराम राजयोगं साईराम ज्ञानतेजं साईराम
రాజయోగం సాయిరాం. ఓం ఓం సాయిరాం. ఓం షిరిడి సాయిరాం. ఓం ఓం సాయిరాం. ఓం షిరిడి సాయిరాం. ఓం సాయిరాం. ఓం షిరిడి సాయిరాం. ఓం ఓం సాయిరాం. ఓం షిరిడి సాయిరాం. ఆనంద సారం సాయిరాం. అద్వైత రూపం 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 సాయిరాం. వేదనాదం సాయిరాం. లోకదీపం సాయిరాం. వేదనాదం సాయిరాం. లోకదీపం సాయిరాం. వేదనాద సాయిరాం. లోకదీపం సాయిరాం. వేదనాదం సాయిరాం. లోకదీపం సాయిరాం. ఓం సాయిరాం. ఓం షిరిడి సాయిరాం. ఓం ఓం సాయిరాం. ఓం షిరిడి సాయిరాం. శాంతి మంత్రం సాయిరాం. శక్తి పీఠం సాయిరాం. శాంతి మంత్రం సాయిరాం. శక్తి పీఠం సాయిరాం. బ్రహ్మ తేజం సాయిరాం. సృష్టి మూలం సాయిరాం. బ్రహ్మ తేజం సాయిరాం. సృష్టి మూలం సాయిరాం. జ్ఞాన తేజం సాయిరాం. రాజయోగం సాయిరాం. జ్ఞాన తేజం సాయిరాం. రాజయోగం సాయిరాం. ఆనంద సారం సాయిరాం. అద్వైత రూపం సాయిరాం. ఆనంద సారం సాయిరాం. అద్వైత రూపం సాయిరాం. వేదనాదం సాయిరాం. లోకదీపం సాయిరాం. వేదనాదం సాయిరాం. లోకదీపం సాయిరాం. దీనబంధు సాయిరాం. ప్రేమ సింధు సాయిరాం. దీనబంధు సాయిరాం. ప్రేమ సింధు సాయిరాం. ఓం ఓం సాయిరాం. ఓం షిరిడి 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 సాయిరాం. ఓం సాయిరాం. ఓం షిరిడి సాయిరాం. 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 साईराम गाएगी सदा सुबह और शाम 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 हर एक पल में हर एक क्षण में 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 भजे हम सदा तेरो नाम 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 गाएंगे
राम गाएगी सदा सुबह और शाम, गाएगी सदा सुबह और शाम। हर एक पल में हर एक क्षण में हर एक पल में हर एक क्षण में भजे हम सदा तेरो नाम, भजे हम सदा तेरो नाम। गाएगी सदा सुबह और शाम, गाएगी सदा सुबह और शाम। कोई कहे तुझे जानकी रामा, कोई कहे तुझे जानकी रामा, कोई पुकारे राधे श्याम, कोई पुकारे राधे श्याम। हमारे लिए तुम साईं भगवान, हमारे लिए तुम साईं भगवान, हमारे लिए तुम साईं भगवान, हमारे लिए तुम साईं भगवान। गाएगी सदा सुबह और शाम, गाएगी सदा सुबह और शाम। गाएगी सदा सुबह और शाम, गाएगी सदा सुबह और शाम। साईं राम, साईं राम। अमरा राम सुमा रामचरी, कामधेनु क्षीरादतो, साईनाथनी पावनमूर्तिకి अभिषेकं क्षीराभिषेकं, अभिषेकं क्षीराभिषेकम् सुरकल्पलता सुरविरसुमाला, सुरुचिर सुमधुरमकरन्दंतो, साईनाथनी मङ्गलमूर्तिకి अभिषेकं मधुराभिषेकम्, अभिषेकं मधुराभिषेकम् मलय महीधर शिखरवनान्तर चन्दन सुख शीतल गन्धंतो, साईनाथनी सुन्दरमूर्तिకి अभिषेकं चन्दनाभिषेकम्, अभिषेकं चन्दनाभिषेकम् श्रीहरिपदराजीव समुद्भव गगन गंगा पावन श्रीकरमुला, साईनाथनी श्रीकरमूर्तिకి अभिषेकं नीराभिषेकं, साईनाथुनी श्रीकरमूर्तिకి अभिषेकं नीराभिषेकम्, నీ పేరు సాయి జయం జయం, నీ పదకమలములకు జయం జయం, జయ హో సాయి జయం జయం, నీ పదకమలములకు జయం జయం। राधे गोविंद कृष्ण मुरारे, राधे गोविंद कृष्ण मुरारी, राधे गोविंद कृष्ण मुरारे, राधे गोविंद कृष्ण मुरारी। जय साई मुकुंद मुरारे, जय साई मुकुंद मुरारी, शिरडी साई मुकुंद मुरारे, शिरडी साई मुकुंद मुरारी। राधे गोविंद कृष्ण मुरारे, राधे गोविंद कृष्ण मुरारी। नंदानंद
राधे गोविंद कृष्ण मुरारे जय साई मुकुंद मुरारे जय साई मुकुंद मुरारे शिरडी साई मुकुंद मुरारे शिरडी साई मुकुंद मुरारे राधे गोविंद कृष्ण मुरारे राधे गोविंद कृष्ण मुरारे नंदानंद राधे गोविंद नंदानंद राधे गोविंद नंदानंद राधे गोविंद नंदानंद राधे गोविंद साई गोविंद राधे गोविंद साई गोविंद राधे गोविंद शिरडी साई मुकुंद राधे गोविंद शिरडी साई गोविंद शिरडी साई मुकुंद मुरारे शिरडी साई मुकुंद मुरारे शिरडी साई मुकुंद मुरारे शिरडी साई मुकुंद मुरारे राधे गोविंद कृष्ण मुरारे साक्षात् परब्रह्म साई गुरुवंदना शिरडी साई साक्षात् परब्रह्म साई गुरुवंदना शिरडी साई गुरु पररंजना गुरु परमेशा गुरु पररंजना गुरु परमेशा गुरु ब्रह्मा गुरु विष्णु महेशा 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 सद्गुरु साई शिरडी पुरीशा सद्गुरु साई शिरडी पुरीशा सद्गुरु साई शिरडी पुरीशा सद्गुरु साई शिरडी पुरीशा चरण नमोस्तुते साई महेशा चरण नमोस्तुते साई महेशा चरण नमोस्तुते साई महेशा चरण नमोस्तुते साई महेशा साक्षात् परब्रह्म साई गुरुवंदना शिरडी साई साक्षात् परब्रह्म साई गुरुवंदना शिरडी साई गुरु पररंजना गुरु परमेशा गुरु पररंजना गुरु परमेशा गुरु ब्रह्मा गुरु विष्णु महेशा गुरु ब्रह्मा गुरु विष्णु महेशा सद्गुरु साई शिरडी पुरीशा सद्गुरु साई शिरडी पुरीशा चरण नमोस्तुते साई महेशा चरण नमोस्तुते
भक्त परब्रह्म साई गुरु वंदना शिरडी साई। పరమ పవిత్రమైనటువంటి గురు పూజోత్సవంలో చివరిగా బాబావారికి మహామంగళహారతిని సమర్పించవలసిందిగా కోరుతున్నాం. स्वामी साईनाथाय दिव्यमङ्गलम् शिरडी क्षेत्रवासाय दिव्यमङ्गलम् स्वामी साईनाथाय दिव्यमङ्गलम् शिरडी क्षेत्रवासाय दिव्यमङ्गलम् मामकाभीष्टदाय महितमङ्गलम् मामकाभीष्टदाय महितमङ्गलम् स्वामी साईनाथाय दिव्यमङ्गलम् शिरडी क्षेत्रवासाय दिव्यमङ्गलम् 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 शिरडी क्षेत्रवासाय दिव्यमङ्गलम्। వీక్షించారుగా గురు పౌర్ణమి మహోత్సవాన్ని. మరో విశేష కార్యక్రమంతో మళ్ళీ కలుద్దామా? అంతవరకు సెలవు. నమస్కారం.